అందరికీ జై హింద్. రీసెంట్గా స్విట్జర్లాండ్కి చెందిన ఒక అధికారి ఇండియా మీద ఒక ఆరోపణ వేశాడు. ఈ ఆరోపణ ఏంటి అంటే ఇండియాలో మైనారిటీస్ సేఫ్గా లేరు అని యునైటెడ్ నేషన్స్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ని సంబోధిస్తూ ఈ ఆరోపణ ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో మన మైనారిటీ సేఫా కాదా అనే అంశం మీద స్విట్జర్లాండ్కి స్టేట్మెంట్ ఇచ్చే అధికారం లేదు. మీ అందరికీ చెప్తాను, ఇన్ఫ్యాక్ట్ 2024 ఒక్క సంవత్సరంలో స్విట్జర్లాండ్లో 1211 ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ ఆఫ్రికన్ మైనారిటీస్ని, ఏషియన్ మైనారిటీస్ని, మిడిల్ ఈస్ట్ మైనారిటీస్ని టార్గెట్ చేస్తూ 1211 సంఘటనలు జరిగాయి స్విట్జర్లాండ్లో. అందుకే దీనికి జవాబు ఇండియా చాలా చక్కగా ఇచ్చింది. Mr. President, we would also like to respond to the surprising, shallow and ill-informed remarks made by Switzerland, a close friend and partner. As it holds the UNHRC presidency, it is all the more important for Switzerland to avoid wasting the Council's time with narratives that are blatantly false and do not do justice to the reality of India. Instead, it should focus on its own challenges such as racism, systematic discrimination and xenophobia. As the world's largest, most diverse and vibrant democracy, with a civilizational embrace of pluralism, India remains ready to help Switzerland address these concerns. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దేశంలో జరుగుతున్న జీనోఫోబిక్ అటాక్స్ కానీ, యాంటీ సెమిటిక్ అటాక్స్ కానీ, స్విట్జర్లాండ్లో జ్యూస్ని బాగా టార్గెట్ చేస్తారు, వాళ్ళని హింసిస్తారు. సో ఇవన్నీ ఫస్ట్ మీరు చూసుకోండి. మా గురించి మాట్లాడే అవసరం మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మాట్లాడింది 100% తప్పు. ఇన్ఫ్యాక్ట్ స్విట్జర్లాండ్ రాజ్యాంగంలో కానీ ఏ లాలో కానీ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న విషయం కూడా ఎక్కడ రాసి లేదు. కాకపోతే నా దేశంలో మన రాజ్యాంగంలో 100 ఆర్టికల్స్ ఉన్నాయి ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ది మైనారిటీస్. నేను గొడవలు జరగట్లేదు అనట్లేదు, మన దేశంలో గొడవలు జరుగుతున్నాయి. ఒక ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది, ఒక సమాజంలో కూడా ఏదో ఒక కారణంగా గొడవలు జరుగుతాయి. కానీ వాళ్ళకి సామాజిక హక్కులు లేవని, వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పడం మాత్రము ఖచ్చితంగా తప్పు. ఇది ఇంటెన్షన్ ఏంటంటే ఏదో ఒక విధంగా మత కల్లోలాలు సృష్టించి మన దేశంలో హడావిడి జరగాలి అండ్ జనాలు కొట్టుకు సావాలి, వాళ్ళకి ఇదే కావాలి. సో మనం కానీ మన దేశం కానీ ఇలాంటి ఎటువంటి స్టేట్మెంట్స్ని పట్టించుకోవద్దు. అండ్ రెండవది, ఎంత వీలైతే అంత దీన్ని డిప్లొమాటికలీ ఖండించాలి. ఇది నా అభిప్రాయము. మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.